రాయలసీమలో తాడిపత్రి నియోజకవర్గం అంటే జేసీ దివాకర్ రెడ్డి అడ్డా అనేలా అక్కడి రాజకీయాలు చేశారు దివాకర్ రెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు తాడిపత్రి. ఇక్కడ పొలిటికల్ గొడవలు నివురుగప్పిన నిప్పులా ఉంటాయి. ఇక్కడ దశాబ్దాల తరబడి కేతిరెడ్డి జేసీ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు నడుస్తూ వస్తున్నాయి. అవి పొలిటికల్ యుద్ధాలకు కూడా దారితీస్తూ వస్తోంది. 2019లో వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కేతిరెడ్డికే టికెట్ కేటాయించారు. పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డికి దక్కించుకున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2 సర్వేలో తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? తాజా సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. బిగ్ టీవీ చేపట్టినటువంటి 19:2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 29వ తారీఖున చేసిన 19:1 సర్వేలో తాడిపత్రి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. బిగ్ టీవీ చేపట్టినటువంటి 19:1 సర్వే ప్రకారం తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 48% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 46% ఓట్లు, ఇతరులకు 6% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా 19:1 సర్వేలో వెల్లడైంది. పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి తాడిపత్రి నియోజకవర్గంలో 19:2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 49% ఓట్లు, తెలుగుదేశం అభ్యర్థికి అనుకూలంగా 46% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు 5% ఓట్లు వస్తాయని 19:2 సర్వే 2లో వెల్లడైంది. 19:1 సర్వేకు 19:2 సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. తాడిపత్రి నియోజకవర్గంలో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి 48% ఓట్ షేర్ వస్తే తాజా సర్వేలో 49%కి పెరిగింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డికి గత సర్వేలో 46% ఓట్లు, తాజా సర్వేలను అదే నంబర్ కంటిన్యూ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరుల విషయానికి వస్తే గత సర్వేలో 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలో 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మొత్తంగా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీకే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో తాడిపత్రి సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా తాడిపత్రి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పాజిటివ్ ఇమేజ్ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆ పార్టీకి అభ్యర్థికి కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. టిట్కో ఇండ్ల పంపిణీ, వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవాలు ఆ పార్టీకి మరో అదనపు ప్లస్ పాయింట్. తాడిపత్రిలో జేసీ కుటుంబ ఇంపాక్ట్ కూడా పెరుగుతూ వస్తోంది. ఇక గ్రౌండ్ రియాలిటీ విషయంకి వస్తే గ్రౌండ్లో జేసీ ఫ్యామిలీ బిజీగా ప్రచారాలు చేస్తున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాస్త ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.